రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9177201860. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. వెంటనే వెళ్ళి మీరు ఒక వ్యక్తిని కలవలేనట్లయితే మీ జీవితమే నాశనం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తికి మీకు మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఇంకా పంతాన్ని కొనసాగిస్తూ వారితో మీరు మాట్లాడకుండా ఉన్నట్లయితే కష్టాన్ని మీ చేతులారా మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వెంటనే మీ యొక్క పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు వచ్చినటువంటి కష్టం గురించి ఈ వ్యక్తికి చెప్పండి. కేవలం ఈ వ్యక్తి మాత్రమే మీ యొక్క కష్టాన్ని అయితే తీరుస్తారు. అసలు వారెవరు? అలానే వృశ్చిక రాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మేము చూసుకుంటాం కదా, కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయండి, ఫలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది, మేము కూడా చేసామని వారికి వచ్చేటువంటి కమిషన్లు లేదా ఇతర ఉద్దేశాలతో మీతో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. అయితే ఈ విధంగా మీరు ముందు వెనక ఆలోచించకుండా అవతలి వారిని నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల భారీ మొత్తంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అసలు తెలియని చోట ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవద్దు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి సొంతంగానే వ్యాపారాలు చేసుకోవడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. సహజంగా ఈ రాశివారు అంత త్వరగా కూడా ఎవ్వరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా విని చివరి వరకు అంటారు తప్ప తాము ఏవైతే అనుకున్నారో దాన్నే చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు లేకపోతే కొంతమంది శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారి మాట తీసేలాగా కొన్ని సందర్భాల్లో వారి మాట కాదు అనలేక వీరికి ఇష్టం లేకపోయినా కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు బాగా కలిసి రాబోతుంది. విద్య పరంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. గతంతో పోలిస్తే విద్య విషయంలో మెరుగైన ఫలితాలు చూస్తారు. ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలకు, ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు, క్వాలిఫై అవుతారని చెప్పుకోవచ్చు. అయితే మీరు కోరుకున్నటువంటి కోర్సులు, ప్రదేశాలు, యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు ప్రవేశం దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో ఆర్థికంగా స్కాలర్షిప్లు కూడా లభించడం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక ఒత్తిడి ఉండదని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో అవి అనుకూలించడం వల్ల పూర్తిగా నయమైపోవడం కానీ లేకపోతే తగ్గుముఖం పట్టడం, సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం, గర్భిణీ స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అలానే కుటుంబ పెద్దలు సంతాన ఆరోగ్య విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా వెంటనే ఒక వ్యక్తిని వెళ్ళి కలవండి. ఉద్యోగ ప్రదేశంలో మీకు ఒక ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. దీన్ని కేవలం ఒక వ్యక్తి మాత్రమే తీర్చగలరు. వారు మీకు ఉద్యోగ ప్రదేశంలో గతంలో స్నేహితులు కానీ లేదా శ్రేయోభిలాషులు కానీ అయ్యి ఉండవచ్చు. కానీ వారికి మీకు మధ్య కొంతమంది వ్యక్తులు రావటం వల్ల మనస్పర్ధలు వచ్చాయి.
తర్వాత అవన్నీ తెలుసుకున్నా కూడా మీకు ఉన్నటువంటి పంతం ఏదైతే ఉందో దానివల్ల వారితో మాట్లాడకుండా వారిని దూరం పెడుతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి సమస్యను కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వారు 100% సహాయం చేస్తారు. వారు కూడా మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు మాత్రం పంతానికి వెళ్ళిపోయి వారిని దూరం పెడుతూ ఉన్నారు. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఉద్యోగానికే మీకు భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే మీకు భవిష్యత్తులో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు కూడా మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. తోబుట్టువులు కానీ తల్లిదండ్రులు కానీ గతంలో మీకు ఏవైతే వ్యతిరేకత తెలిపి ఉంటారో వాటికి ఈ సమయంలో ఖచ్చితంగా సమ్మతిస్తారో అని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామితో కూడా చాలా వరకు అన్యోన్యంగా ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామితో ఎటువంటి వివాదాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వీరు తాము ఎటువంటి లక్షణాలు కలిగిన వారు అయితే కోరుకుంటారో అటువంటి వారు వచ్చేదాకా కూడా వివాహ విషయంలో అస్సలు తొందరపడరు. కాబట్టి జీవిత భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. అలానే ఈ సమయంలో జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలు, విహారయాత్రలు, తీర్థయాత్రల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతాన పరంగా శుభవార్తలు వింటున్నారు. సంతానం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. అలానే సంతాన కారణంగా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా కొన్ని తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో సంతానం సహాయం లభిస్తుంది. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయంలో విశేషమైన మార్పు అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. అలానే నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కానీ లేకపోతే ప్రస్తుతం ఏవైతే మీరు ప్రణాళికలు వేసుకుని వాటిని అమలు చేయడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కళాకారులు ఈ సమయంలో కోరుకున్న విధంగా అభివృద్ధిని సాధించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశి వారికి ఏమైనా వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నట్లయితే వాటిలో కొంచెం ఓర్పుగానే ఉండండి. తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కానీ మీరు అసలు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ తీసుకోవడం చెయ్యకండి. ప్రేమ విషయాల్లో వృశ్చిక రాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బయట వ్యక్తులు ఎప్పుడైతే మీ యొక్క ప్రేమ విషయాల్లోకి తీసుకొస్తారో మీకు వివాదాలు మరింత పెరిగిపోవడం, విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని కనుక మీరు తగ్గించినట్లయితే మీకు ప్రేమ విషయాల్లో అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో శుభవార్తలు వినబోతున్నారు. దగ్గర బంధువుల శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు సోమవారం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అభిషేకించుకోవడం, అలానే కుదిరినప్పుడల్లా శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, అలానే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.